రేపు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఉండనుంది. మ్యాచ్లో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్లు పాల్గొంటారు. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక్క ఉప్పల్ స్టేడియంలోనే 2000 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రపంచ దిగ్గజ ఆటగాడు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. రేపు సాయంత్రం 7 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతుంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చకచక సాగుతున్నాయి. రేపు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మ్యాచ్ జరుగుతుంది. జెర్సీ నెంబర్ 10తో మెస్సీ బరిలోకి దిగుతుండగా జెర్సీ నెంబర్ 9తో రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే 33,000 టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోయాయి. రేపు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెస్సీ మధ్యాహ్నం ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి నేరుగా 4 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 4:30 నుంచి 5 గంటల 10 నిమిషాల వరకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నిర్వాహకులు ఆయనతో ప్రత్యేక ఫోటో సెషన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే మెస్సీతో ఫోటో దిగడం సాదాసీదా వ్యక్తులకైతే సాధ్యమయ్యే పని అయితే కాదు. కేవలం 100 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. అది కూడా 10 లక్షల రూపాయలు వెచ్చిస్తేనే ఫోటో ఛాన్స్ కూడా ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అయితే ఇప్పటికే ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించిన ఏర్పాట్లు స్టేడియంలో చేస్తున్నారు. ముఖ్యంగా ఉప్పల్ ఎప్పుడు కూడా క్రికెట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేది, కానీ ఇప్పుడు మెస్సీ రాక సందర్భంగా ఫుట్బాల్ స్టేడియంగా మారిపోయింది. దానికి సంబంధించి మొత్తం కోర్టుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చకచక నడుస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా మాట్లాడుతూ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మ్యాచ్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలి. స్టేడియం దగ్గర ఎలాంటి పాసులు కూడా అమ్మబడవు. ఆల్రెడీ ఆన్లైన్లో పాసులన్నీ కూడా అమ్ముడుపోయాయి. పాసులు లేని వారు స్టేడియం వద్దకు ఎవరు కూడా రావద్దని కూడా ఇప్పటి నుంచే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా మెస్సీకి Z+ కేటగిరీ భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన వచ్చే మార్గం అంతా కూడా గ్రీన్ ఛానల్ ద్వారా మెస్సీ ప్రయాణం చేయబోతున్నారు. మ్యాచ్ మొత్తం కూడా టెలికాస్ట్ లైవ్ ఉంటుంది కాబట్టి టికెట్స్ లేని వారు ఇంటి వద్దే ఉండి టీవీలో చూడాలని కోరుతున్నామంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆలస్యంగా మ్యాచ్కి వచ్చేవారికి ఎలాంటి అనుమతి అయితే ఇవ్వము. మ్యాచ్ కోసం వచ్చేవారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మాత్రమే వినియోగించాలి. వ్యక్తిగత వాహనాలు తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది కాబట్టి ఎవరు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వినియోగించుకోవాలని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. ఈవెంట్ సక్సెస్ కావడానికి అందరి సహకారం కావాలని కూడా పోలీసులు అభిమానులను కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ఎవరైనా అనుమతి లేకుండా మెస్సీని కలవాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మరోవైపు 3,000 మంది పోలీసులతో మ్యాచ్ కోసం భద్రతా విధుల్లో పోలీసులను పెట్టబోతున్నారు. ముఖ్యంగా డ్రోన్ ద్వారా మ్యాచ్ భద్రతను కూడా పోలీసులు పర్యవేక్షించబోతున్నారు. 450 సీసీ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు కంట్రోల్ రూము ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను కూడా పర్యవేక్షించబోతున్నారు. మఫ్టీలో కూడా అధికారులు ప్రేక్షకులు మూమెంట్పై కూడా నిఘా పెడతారు. ముఖ్యంగా నిషేధిత వస్తువులు కూడా స్టేడియంలోకి తీసుకురావద్దు. మ్యాచ్ చూడడం కోసం వచ్చే మహిళల కోసం షీ టీమ్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి అటు ప్రత్యర్థులను పొలిటికల్ గ్రౌండ్లో ఆడుకుంటే ప్రస్తుతం మెస్సీతో రేపు ఇక్కడ ఫుట్బాల్ కూడా ఆడబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింగరేణి జట్టు అదేవిధంగా ఆభరణ జట్టు, ఇది 2 జట్లు కూడా తలపడుతున్నాయి. అయితే మ్యాచ్ 20 నిమిషాల పాటు సాగనుంది. 20 నిమిషాల లాస్ట్ 5 నిమిషాలు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఇద్దరు కలిసి గ్రౌండ్లోకి దిగుతారు, వాళ్ళు ఆడతారు. ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం అయితే మెస్సీ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెస్సీని తీసుకురావడం ద్వారా, ఫుట్బాల్ ఆడడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని కూడా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా కూడా ముఖ్యమంత్రి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నటువంటి ఫ్లెక్సీలను ఇప్పటికే స్టేడియం బయట కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే మెస్సీ పర్యటనను మాత్రం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ ఆటగాడు, స్టార్ ఆటగాడు కాబట్టి ఖచ్చితంగా భద్రత కల్పించాలి. ఎలా అయితే ఇక హైదరాబాద్కు వస్తారో మళ్ళీ అలా సేఫ్గా ఆయనను మళ్ళీ అర్జెంటీనాకు పంపించాలి కాబట్టి ఎక్కడా ఎలాంటి లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మెస్సీ పర్యటనను మాత్రం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
వీడియో జర్నలిస్ట్ భవన్ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఉప్పల్ స్టేడియం నుంచి. ఇవి ఇప్పటివరకు